అండ్ ఎస్ఆర్హెచ్ అయితే వరుస ఓటములతో అయితే సతమతమవుతుంది. ఎందుకంటే ముంబై వరుస గెలుపులతో అయితే ముందుకెళ్తుంది. 4 మ్యాచ్‌లు వరుసగా గెలుచుకుంటూ 10 పాయింట్లతో అయితే టేబుల్ 3లో అంటే టేబుల్ థర్డ్ ప్లేస్‌కి అయితే ఎళ్లి సైలెంట్‌గా కూర్చుంది. ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్‌ని అయితే చాలా స్ట్రాంగ్‌గా అయితే అంటే సిమెంట్ చేసుకుంటా ఉంది ప్లే ఆఫ్ ప్లేస్‌ని అయితే. ఎందుకంటే మీరు చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఎప్పుడైతే ఫామ్‌లోకి వచ్చారో వాళ్ళకైతే ఇంకా ఈజీగా అయితే మ్యాచ్‌లు అయితే గెలుచుకుంటూ ముందుకు పోతున్నారు. దాదాపు 7 వికెట్ల తేడాతో అయితే వాళ్ళైతే గెలిచారు. ఇంకా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, చాలా సంతోషించారు. హై స్కోర్ వస్తుందేమో 240, 250, కానీ మీరు చూసుకుంటే 143కి అయితే వీళ్ళైతే కరెక్ట్ చేయగలిగారు. చూసుకుంటే మీరు టాప్ ఆర్డర్ హెడ్ అభిషేక్ శర్మ, మీరు చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ అయితే సపరేట్గా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇంకా అసలుకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇంకా చూసుకుంటే ఇటు పక్క వచ్చేసి మీకు ఇంకా ఒక్క క్లాసెన్ అలానే అభినవ్ మనోహర్ని ఇంపాక్ట్ ప్లేయర్ తెచ్చుకున్నారు. సమీన్ పక్కన పెట్టేసి అతనైతే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. అలానే క్లాసెన్ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మ్యాచ్ని గెలిపించే ఇన్నింగ్స్ అయితే కాలేకపోయింది అది. ఇంకో చూసుకుంటే వాళ్ళైతే బ్యాటింగ్ చేశారు, చాలా ఫాస్ట్గా అయితే ముగించేశారు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ముంబై టీము. ఎప్పుడైతే రోహిత్ ఒక ఎండ్లో నుంచి ఉన్నాడో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చి కూడా చాలా ఫాస్ట్గా ఆడేసి 200 పైన స్ట్రైక్ రేట్‌తో అయితే మ్యాచ్‌ని అయితే గెలిపించేశారు. ఇంకా దీంట్లో చాలా కాంట్రవర్షియల్‌గా మారిన విషయం ఏమనుందంటే ఇషాన్ కిషన్ అవుటు. తనకు అసలు బ్యాట్‌కే తగలలేదు. మరి అతనికి ఏం తగిలిందో ఏమనిపించిందో తెలీదు కానీ సైలెంట్‌గా ఎంపైర్ కూడా అవుట్ సిగ్నల్ ఇవ్వలేదు. వాళ్ళు అప్పీల్ కూడా చేయలేదు. పెద్దగా స్ట్రాంగ్ కూడా అప్పీల్ చేయలేదు. జస్ట్ ఒక బౌలర్ మటుకు వరకు జస్ట్ చిన్న అప్పీల్ చేశాడు. అది కూడా కాన్ఫిడెంట్‌గా కాదు. కానీ అటు పక్క ఇషాన్ కిషన్ వచ్చేసి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత రీప్లై చూసుకుంటే అసలు బాల్ చాలా దూరంగా అయితే వెళ్ళిపోవడం చూసాం. ఇది నాకు తెలిసి చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఇలాంటివి చూసినప్పుడే బెట్టింగ్స్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి అది కావాలని వెళ్ళిపోయినట్టుంది కదా అవుట్ అయ్యి. ఇలాంటివి చూసినప్పుడు బెట్టింగ్స్కి చాలా స్కోప్ అయితే ఉంటుంది. ఇషాన్ కిషన్ విషయంలో నాకు చూసినప్పుడు ఐపీఎల్ ఇప్పటివరకు అయితే అలా నాకు అనిపించలేదు, కానీ ఇది చూసినప్పుడైతే అనిపించింది. ఖచ్చితంగా ముంబై ప్లేయర్ ఇంత ముందు కొన్ని సంవత్సరాల పాటు ముంబైకి అయితే ఆడడం చూసాం. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ తరపున వచ్చి లాస్ట్ ఒక్క మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో 100 చేశాడు. ఆ తర్వాత అతని దగ్గర నుంచి స్కోరే రావట్లేదు. మీరు చూసుకుంటే నిన్నేమో బ్యాట్కి తగలకుండానే అవుట్ అని బయటకు వెళ్ళిపోవడం కావచ్చు. రివ్యూస్ ఉన్నాయి, ఇంతకుముందు రివ్యూ లేవనుకుంటే అనుకోవచ్చు. రివ్యూలు ఉన్నాయి, వాళ్ళు కావాలంటే వాళ్ళకి అవుట్ అనిపించుకుంటే ఫీల్డింగ్ టీము రివ్యూ తీసుకుంటుంది. అప్పటిదాకా వెయిట్ చేయలేకపోయాడు ఓపిక్గా. మరి అతనికి అసలు అంత తగిలేట కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు అతని మీద అతనికే డౌట్ ఉన్నప్పుడు అక్కడ ఆగాల్సింది. ఆగుంటే వాళ్ళు రివ్యూ తీసుకునేవాళ్ళు, లేకుంటే తర్వాత రిప్లైలో తెలిసి ఉండేది. కానీ అంత ఓపిక కూడా లేకుండా ఇషాన్ కిషన్ వెళ్ళిపోవడం అనేది కొంచెం కొన్ని డౌట్లకైతే తావిస్తూ ఉంది. ఏం జరుగుతుంది, నిజంగానే ఏమన్నా అమ్ముడుపోయాడా ఇషాన్ కిషన్ అన్నట్టు థాట్లో అయితే వస్తూ ఉంది. చూద్దాం మరి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అలా అనిపిస్తుంది. కానీ క్లోజ్గా బాల్ అంత క్లోజ్గా అనిపించలేదు నాకు కూడా. క్లోజ్గా వెళ్ళి ఏమైనా రాసుకుంటూ వెళ్ళింది అనుకుంటే చూడాలి. చాలా అంత అనిపించలేదు అసలు. చాలా క్లియర్గా మీరు చూసుకుంటే చాలా బ్యాట్కి బాల్కి చాలా గ్యాప్ అయితే ఉండడం చూసాం మనమైతే. మరి చూద్దాం మరి దీని గురించి అయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం అయితే మేనేజ్మెంట్ అడుగుతుంది ఎందుకు ఇలా చేసామని. మరి అతను ఏం సంబంధం చెప్తాడో చూద్దాం. ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ వరుస ఓటములతో అయితే ఉంటే, ఇంకా ముంబై అయితే వరుస గెలుపులతో అయితే ప్లే ఆఫ్ రేస్లో నుంచింది. ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఈ సంవత్సరం మళ్ళీ కప్పు కొట్టే రేసులోకి వెళ్ళిపోయింది సడన్గా. ఎందుకంటే మనం అనుకున్నాం సిఎస్కే కానీ లేకుంటే ఎస్ఆర్హెచ్ కానీ ఎంఐ కానీ ఈ 3 టీముల నుంచి ఒక టీం అన్నా టాప్లోకి వెళ్తుందా అనుకుంటే వరుసగా 4 గేమ్లు గెలిచింది. దానికి అలవాటే ముంబై టీంకి, ఎప్పుడు కూడా ఇలా అలవాటు ఉంటుంది. స్టార్టింగ్లో 4-5 మ్యాచ్లు ఓడిపోయినా సరే తర్వాత వరుసగా 5-6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్కి వెళ్ళడం అనేది తనకి సరిపడే అంతకుముందు అలవాటుగా ఉంటుంది ఆ టీం కూడా. ఇప్పుడు అదే పద్ధతిని అయితే కొనసాగించి ముందుకెళ్తుంది. అందులోనూ రోహిత్ శర్మ చాలా ఫామ్లోకి వచ్చాడు. అది వాళ్ళకి చాలా బిగ్ ప్లస్ పాయింట్ అయింది.